నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి విధానం చూసి జన సైనికులైతే ఆందోళన చెందుతున్నారు. జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇతర పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విధంగా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఈ సమకాలీన రాజకీయాల్లో పార్టీని నడపగలడా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరిని సస్పెండ్ చేశారండి? ఒక్కసారి చూద్దాం. ఒక జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు. జానీ మాస్టర్ ఏం చేశాడు? ఒక రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక కిరణ్ రాయల్ని సస్పెండ్ చేశాడు. కిరణ్ రాయలు బెదిరింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి సస్పెండ్ చేశాడు, పార్టీకి దూరంగా ఉంచాడు. అదేవిధంగా ఈ వినుత కోట ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈమె ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయడము కరెక్టేనా అంటే ఆయన దృష్టిలో కరెక్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కానీ ఎవరి సలహాలు సూచనలు వింటాడు కానీ పాటించడు. ఆయన పార్టీని ఏ విధంగా నడపాలి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకునే 12 సంవత్సరాల ముందే పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి ఆయన మరీ ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరు లైన్ దాటినా వాళ్ళు ఏ కులము ఏ మతము, వాళ్ళ వెనకాల ఎన్ని ఓట్లుంది, వాళ్ళ సీనియారిటీ ఏంటి, వాళ్ళ సిన్సియారిటీ ఏంటి, వాళ్ళని తీసేస్తే వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అని చెప్పి ఒక కమిటీ వేసి ఒక క్రమశిక్షణ ఒక విచారణ అనేది ఏమీ ఉండదు. నిర్దాక్షిణ్యంగా ఆయన ఇలాంటి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రము ఖచ్చితంగా చర్య తీసుకుంటాడని చెప్పి పదే నిరూపించుకుంటున్నాడు. సో ఇతర పార్టీల్లో అయితే గనుక ఒక విచారణ వేస్తారు, ఒక కమిటీ వేస్తారు, తర్వాత ఏమైనా సీనియారిటీనో సిన్సియారిటీనో చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ ఒక జనసేన పార్టీలో మాత్రము ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటాడు. కానీ ఈ సోషల్ మీడియా జమానా వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు రాజకీయ విశ్లేషకుడుగా మారిపోయి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇలా సస్పెండ్ చేసుకుంటా పోతే పార్టీ ఎట్ట నడిపేది, ఎవరిని పడితే వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు, ఇంకా పార్టీ నిర్మాణమే కాలేదని చెప్పి తెగ పిసుక్కుంటున్నారు సోషల్ మీడియాలో. 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు నేర్పించాలా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి టైము ప్లేసు సీట్ల సంఖ్యతో సహా చెప్పి మరి కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనము రాజకీయాలు నేర్పించాలా? పొత్తులు అసంభవం అనుకున్నారు, దాన్ని సంభవం చేసి అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అధపాతాళంలోకి తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం రాజకీయాలు నేర్పించాలా? నేర్పించవలసినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాజకీయాలను అవపోసన పట్టినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. కాబట్టే ఈరోజు ఆయన పార్టీ మూడో ప్రత్యామ్నాయం అసలు కుదరదు అనుకున్నటువంటి ఈ రోజుల్లో ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పటికీ 10 సంవత్సరాలుగా పార్టీ నడుపుతూ ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయనకు రాజకీయాలు ఏ విధంగా చేయాలని చెప్పి దయచేసి సలహాలు సూచనలు కట్టి పెడితే మంచిది. ఎందుకంటే ఆయన ఒక సమావేశంలో ఎప్పుడో తాడేపల్లిగూడెంలో చెప్పాడు, నా వెనక నడిచేవాడే నా మనిషి, నన్ను సంకోచించేవాడు నా మనిషి కాదు అని చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి పార్టీనే కాదు, పవన్ కళ్యాణ్ గారి సింబల్ కూడా ఎవరికి అన్యాయం చేయదు, న్యాయమే చేస్తుంది అనేదానికి ఈ హత్య ఉదాహరణ. ఈయన పేరు శ్రీనివాసులు, ఈయన్ని రాయుడు అంటారు. ఈయన శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన యాక్టివ్ జనసేన కార్యకర్త. ఈయన వినుత కోట అనేటువంటి జనసేన ఇన్ఛార్జ్ దగ్గర పనిచేస్తున్నాడు. కానీ ఆయనకి డ్రైవింగ్ కూడా వచ్చు కాబట్టి అతన్ని డ్రైవర్గా వాడుకునింది, కానీ అతడు యాక్చువల్గా డ్రైవర్ కాదు. ఆయన ఒక క్రియాశీల జనసేన సభ్యుడు. కానీ దయచేసి ఇక డ్రైవర్ అని మాత్రం అనకండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే, చాలా రోజులుగా ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి ఇతని మీద ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కొన్ని వ్యక్తిగత రాజకీయ కారణాలని నేను చెప్పను. ఎందుకంటే శ్రీకాళహస్తిలో టికెట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన తర్వాత ఆమె యాక్టివ్గా అక్కడ పని చేయకుండా తిరుపతిలో ప్రచారం చేసిందే కానీ కాళహస్తిలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు ఆమె చేపట్టలేదు. సో నెక్స్ట్ ఎలక్షన్లకు ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఇందులో రాజకీయ కోణం ఉంది అని నేనైతే భావించడం లేదు. సో ఇతని మీద కక్ష పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ ఏం
జరిగింది అనేది పోలీసులు బయటకు తీస్తారు. సో అంతవరకు మనము మాట్లాడడం సబబు కాదు. సో అతని మీద కక్ష పెట్టుకొని అతన్ని హత్య చేయడం అయితే జరిగింది. అతన్ని హత్య చేసి చెన్నైలో ఎక్కడో ఒక రివర్లో పడేస్తే అక్కడ రివర్లో మొదట్లో ఆత్మహత్య అనుకున్నారు. తరువాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత లేదు ఇది హత్యనే అని చెప్పి గ్రహించినటువంటి పోలీసులు ఇంటరాగేషన్ స్టార్ట్ చేస్తే ఈ జనసేన అనేటువంటి చేతి మీద రాసుకున్నటువంటి ఈ పచ్చబొట్టు, అదేవిధంగా ఇంకొక పేరు, ఈ రెండు ఆ నిందితులను పట్టించడంలో కీలక పాత్ర వహించింది. నేను ముందే చెప్పాను, పవన్ కళ్యాణే కాదు, పవన్ కళ్యాణ్ సింబల్ కూడా ఎవరికి ద్రోహం చేయదు. ఈ రోజు ఇతని కేసు ఛేదించడానికి ముఖ్యంగా ఆ పచ్చబొట్టే కారణము. సో ఆ పచ్చబొట్టు చూసి ఇతను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ తీస్తే వీళ్ళ కార్ నెంబర్ బయట పెడితే ఈ కార్ నెంబర్ మీద ఇంటరాగేషన్ చేస్తే ఆ కార్ నెంబరు పేరు, అక్కడ ఉన్నటువంటి పేరు రెండు మ్యాచ్ అవడంతో తమిళనాడు పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తే ఆ కారులో ప్రయాణించింది 5 మంది. అందులో వినుతా కోట మరియు ఆమె హస్బెండ్ కూడా ఉన్నట్లయితే నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పచ్చబొట్టే ఈరోజు ఆ నిందితులను పట్టుకోవడంలోనూ అతనికి న్యాయం జరగడంలో కూడా సహకరించిందని చెప్పవచ్చును. సో పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని కావాలని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడు. అందుకు కావలసినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతే, ఆయన క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆయన చర్యలు అయితే తీసుకుంటారు. ఆయన్ని ఎప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళే కానీ ఆయన 21 సీట్లు తీసుకున్నప్పుడు ఆయన్ని అనుమానించారు. అదేవిధంగా పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన్ని అనుమానించారు. 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈయన ఇంకా పార్టీ నడపలేలని అనుమానించారు. కానీ అన్ని అనుమానాలను పటాపంచరు చేస్తూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి జన సైనికులు అనే వాళ్ళు కళ్ళు మూసుకొని గుడ్డిగా ఆయన వెంట నడవడం చెప్తే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఖచ్చితమైన నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ఎలా నడపాలో, ఒక పార్టీని ఎలా నడపాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో ఏ విధంగా యుద్ధం చేయాలనేటువంటి క్లారిటీ పుష్కలంగా ఉంది. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని మరి 21 సీట్లు గెలిచి మరి మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఈ కేసు విషయానికి వస్తే రాయుడిని ఎవరు చంపారో, ఎలా చంపారో, ఎక్కడ చంపారో, ఎక్కడ పడేశారో అవన్నీ తమిళనాడు పోలీసులు చూసుకుంటారు. కానీ జన సైనికులు చేయవలసింది దయచేసి అతన్ని డ్రైవర్ అని పిలవకండి. ఆయన ఒక క్రియాశీల జన సైనికుడు. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళ విషయానికి వస్తే సస్పెండ్ చేసినప్పటికీ ఇక పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ మించి ఏమి చేయగలుగుతాడు? చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఆయన పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశాడు. ఈమె ఒక్కరినే కూడా కాదు, గతంలో కూడా ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో అలాంటి వాళ్ళను ఎప్పటికప్పుడైతే క్రమశిక్షణలో పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. మితిమీరితే సస్పెండ్ చేస్తున్నాడు. సో ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సస్పెండ్ చేస్తూ పోతే మీ పార్టీలకి సంబంధించి నాయకులను కేసులు దృష్టిలో పెట్టుకొని సస్పెండ్ చేయాలో, పనిష్మెంట్ ఇవ్వాలో అని చెబితే మీ పార్టీ అధ్యక్షుడే ఉండడు. ఆయన మీదే 32 కేసులు ఉన్నాయి. ఇక నాయకుల విషయానికి వస్తే 175 నియోజకవర్గాలకు సంబంధించి కేసులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా, సస్పెండ్ చేయాలన్నా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థి కూడా మిగలడు. అలాంటి పార్టీని సపోర్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ కేసుకేదో పవన్ కళ్యాణ్ గారిని లింక్ చేస్తూ డోర్ డెలివరీ చేశారు, రివర్ డెలివరీ చేశారని చెప్పి కామెడీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఇంకా చెప్పాలంటే దేశ చరిత్రలో ఇంత వేగంగా నిర్ణయం తీసుకొని ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి నష్టం ఉన్నా లేకపోయినా ముందు సస్పెండ్ చేయడంలో జనసేన పార్టీ ముందుంది. సో క్రమశిక్షణే పరమావధిగా పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ, కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే వాళ్ళకే టికెట్లు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.